గౌతమ బుద్ధుడు ద్వారా ఈ ఆనాపానసతి అన్నది క్షేత్రస్థాయికి వచ్చింది. క్షేత్రస్థాయికి అంటే గ్రామీణ స్థాయికి. ఎక్కడ ధ్యానం జరుగుతుంటుందో, ఎక్కడ ధ్యాన సమూహం ఏర్పడుతుందో అదే క్షేత్రం అయిపోతుంది, పుణ్యక్షేత్రం అయిపోతుంది. ఏ ప్రాంగణంలో అయితే ధ్యానం సామూహికంగా జరుగుతుందో అది ఒక పుణ్యక్షేత్రం అవుతాయి. ప్రస్తుతానికి ఇది పుణ్యక్షేత్రం అయిపోయింది. అదే ఒక నది పక్కన, ఒక చెరువు పక్కన చేస్తే తీర్థక్షేత్రం అవుతుంది. తీర్థం ఉంటుంది కాబట్టి, వాటర్ ఉంటుంది కాబట్టి. నది పక్కన లేకపోతే పుణ్యక్షేత్రం. ఈ ఆనాపాన సతి అనేది ఎలా వచ్చింది, దాంట్లో ఉన్న భాగాలు విభాగాలు ఏంటి, దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అన్నది మెయిన్ పాయింట్ ఇక్కడ. గౌతమ బుద్ధుడు ప్రబోధించినటువంటి ఈ యొక్క ఆనాపానసతి మార్గం అంతకుముందే కొన్ని వేల సంవత్సరాలుగా, అనాదిగా, ప్రాచీన కాలం నుంచి మన వేదాలలో ఉద్ఘాటించబడింది, ఉపనిషత్తుల్లోనూ ఉంది. అయితే ఈ వేదాలు ఉపనిషత్తులన్నీ కూడా సంస్కృత భాషలో ఉండేవి కదా. అది పామరుడికి, అంటే సామాన్యమైన ప్రజానికానికి అందుబాటులో ఉండేది కాదు. మన భారతదేశం ఒకప్పుడు 16 దేశాల కలయిక, అంటే షోడశ మహాజానపదాలు అంటారు. ఇప్పుడు అంగరాజ్యము, అవంతి, అస్సక, కాంబోజ, పాంచాల, వజ్జి, ఇవన్నీ కూడా 16 సామ్రాజ్యాలు. మనం ఇప్పుడు అనుకుంటున్న ఈ భూభాగం అంతా కూడా అస్సక సామ్రాజ్యంలో ఒక భాగం ఒకప్పుడు. దాని క్యాపిటల్ అవంతిక, ఇంకో క్యాపిటల్ మహిష్మతి. అయితే ఈ యొక్క ఆనాపాన సతి అన్నది ఒరిజినల్గా వేదాలలో ఏ విధంగా డిస్క్రైబ్ చేయబడ్డదంటే ఆనాపాన స్మృతిగా డిస్క్రైబ్ చేయబడింది. ఆనాపాన స్మృతి. స్మృతి అన్న పదం, ఆనాన పదం, ఆపాన అన్న పదం 3 సంస్కృత పదాలే. ఈ షోడశ మహాజానపదాలు అంటే 16 దేశాలలో 16 భాషలు కూడా ఉండేవి. 16 కాదు, 1600 భాషలు కూడా ఉండేవి. ఆయన అంటే గౌతమ బుద్ధుడు శ్రావస్తి నగరము ని హెడ్ క్వార్టర్స్గా బేస్ చేసుకొని తన ధ్యాన కేంద్రాన్ని మొట్టమొదటిగా స్థాపించారు. ఆయన ధ్యాన కేంద్రం అనేవాడు కాదు, దాన్ని విహారము అని పెట్టాడు. ధ్యాన కేంద్రం అని పెట్టలా. విహారం అంటే ఏంటి? ఈజీగా, కష్టం లేకుండా, అప్రయత్నంగా విహరిస్తున్నట్టుగా ఉండే ప్లేస్ విహారం అంటే. మంచిగా అంత పచ్చని బయళ్ళు అన్నీ ఉన్నాయనుకోండి, చెట్లు అన్నీ ఉన్నాయనుకోండి, అడవులు, నదులు ఉంటే ఏం చేస్తాం? విహారం. నదీ విహారం చేస్తాం కదా, వన విహారం చేస్తాం కదా, అట్లా ధ్యాన విహారం. అక్కడికి వచ్చే వాళ్ళకి ప్రత్యేకించి కూర్చోబెట్టి బలవంతంగా ఇన్ని గంటలు చేయించాలి, ఇన్ని నిమిషాలు చేయించాలనే రూల్ ఉండేది కాదు. ఫస్ట్ రిలాక్స్ అనేవాళ్ళు. విహార క్షేత్రంలో ఫస్ట్ రిలాక్స్. ఆ విహారాలు ఎక్కువగా కట్టడం వల్ల ఆ క్షేత్రం కాలక్రమేణా బీహార్గా కన్వర్ట్ అయిపోయింది. బీహార్ అంటే విహారే. వాళ్ళు బాగా పలుకుతారు కదా, వంగదేశం, బంగ్లాదేశం అట్లా. ప్రస్తుత బీహార్ డిఫరెంట్. అప్పుడు బీహార్ మగధ సామ్రాజ్యంలో ప్రస్తుత పాటలీపుత్రంగా ఉండేది. పాటలీపుత్రం క్యాపిటల్, దానికి రాజధాని. దానికి 40 కిలోమీటర్ దూరంలో శ్రావస్తి నగరం బుద్ధుడి హెడ్ క్వార్టర్స్. ఎక్కడ ధ్యాన తరగతులు తిరిగినా కానీ తిరిగి శ్రావస్తి నగరాన్ని చేరుకునేవాడు గౌతమ బుద్ధుడు. ఆయన సంస్కృత పదాలన్నీ పక్కన పెట్టేసి ఆ ప్రాంతంలో బాగా ప్రాచుర్యంగా ఉన్నటువంటి పాలీ భాషను ఎంచుకున్నాడు టీచింగ్ మెథడ్గా. పాలీ భాష అప్పుడు సామాన్య ప్రజల్లో బాగా విశేషంగా ఉండేది. మనం ఇటు తెలుగు ఎట్లా మాట్లాడుతున్నామో ఆ ప్రాంతంలో పాలీ భాషలో మాట్లాడేవాళ్ళు. భారతదేశ భాషలన్నీ కూడా 2 భాగాలుగా విభజించవచ్చు. ఒకటి సంస్కృతము, 2 ప్రాకృతము. సంస్కృతం అంటే తెలిసిందే, సంస్కృత భాష అన్ని భాషలకు తల్లి లాంటిది. ప్రాకృత భాషలు అంటే ఇప్పుడు మాట్లాడుకుంటాడు తెలుగు, తమిళ్, పాళీ, ఒరియా, గుజరాతీ, హర్యానీ, రాజస్థానీ, ఇవన్నీ భాషలన్నీ కూడా ప్రాకృత భాషలు. ఈ ప్రాకృత భాషల్లో ఒకానొక భాష పాళీ భాష. ఈ పాళీ భాషలో స్మృతి అనే పదానికి ఈక్వలెంట్ పదం సతి. స్మృతి అనే సంస్కృత పదానికి పాళీ భాషలో నియరెస్ట్ పదం వచ్చేసి సతి. సతి అంటే ఏంటి? కూడిక ఉన్నా అని కాదు అర్థం. యాక్చువల్గా సతి అంటే ఎరుక, అవేర్నెస్. ఈ పదానికి 2 అర్థాలు ఉన్నాయి.
ఒకటి ఎరుక అంటే అవేర్నెస్ అని, రెండోది మెమొరీ అని అంటే జ్ఞాపకం. సంస్కృతంలో స్మృతి అనే పదానికి సతి అనే పదం పాలీ భాష వచ్చింది. స్మృతి అంటే ఏంటి? నా స్మృతి పదంలో ఉంది అంటాం. నాకు స్మృతికి వచ్చింది, మతికి వచ్చింది అంటుంటాం కదా. స్మృతి అంటే మెమొరీ. ఇంకో అర్థం అవేర్నెస్, ఎరుక, తెలుసుండడం. ఆనా అంటే ఏంటి? ఆనా అనే పదం సంస్కృత పదం అగైన్. ఆనా అంటే బృహదారణ్యక ఉపనిషత్తులో ఈ ఆనా అనే శబ్దానికి మూల పదం గురించి చెప్పారు. ఆనస్. ఆనస్ అంటే శక్తిని తీసుకోవడం. ఆపాన అంటే నిలువుగా డౌన్వర్డ్గా ఉండే మూమెంట్ని ఆపాన అంటాం. నిలువుగా డౌన్వర్డ్గా ఉన్న మూమెంట్. ఇప్పుడు పంచవాయువులు ఉన్నాయి కదా, సమాన వాయువు, ఉదాన వాయువు, ఆపాన వాయువు అని చెప్పి రకరకాలుగా. ఆపాన వాయువు అంటే నిలువుగా క్రిందిగా వెళ్ళే వాయువును ఆపాన వాయువు అంటాం. ఆనా అనేది వాయువు కాదు, ఆపాన ఒకటే వాయువు. ఆనస్ అంటే శక్తిని తీసుకోవడం, ఆపాన అంటే వర్టికల్గా డౌన్వర్డ్గా వెళ్ళే ఆ మూమెంట్ని ఆపాన అంటారు. అది ఎరుకతో స్మృతి పదంలో మెమొరీలో ఉంటూ చేసే పద్ధతిని ఆనాపాన సతి లేదా ఆనాపాన స్మృతి. వైదిక భాషలో ఆనాపాన స్మృతి, పాళీ భాషలో ఆనాపాన సతి. దీంట్లో 8 విభాగాలు ఉన్నాయి. 8 విభాగాలు ఉన్నాయి. చాలామంది వాళ్ళ ధ్యాన జీవితంలో ఎదురయ్యే ప్రధానమైన సమస్య ఏంటంటే, నేను ఎంతసేపు కూర్చున్నా ధ్యానానికి ఆలోచనలు ఎక్కువ వస్తున్నాయి, నా సమస్యలు ఎక్కువ గుర్తొస్తున్నాయి, నాకు ఆర్థిక ఇబ్బందులే గుర్తొస్తున్నాయి, లేదా ఇంట్లో జరిగిన సమస్యలే గుర్తొస్తున్నాయి అని అంటుంటారు, అనుకుంటుంటారు. అది చాలా కామన్గా ప్రతి ఒక్కరు అనుభవించాల్సిందే. అది గౌతమ బుద్ధుడు కూడా అనుభవించాడు అవన్నీ. ఎంత సేపు కూర్చున్నా కానీ, ఎన్ని నెలలుగా కూర్చున్నా కానీ కుదరడంలా. అటువంటి వాళ్ళకి గౌతమ బుద్ధుడు ఏం చెప్పాడంటే, ఫస్ట్ స్టెప్ గణన. గణన అంటే ఏమంటే, గణన అంటే లెక్కించడం, అంతేనా? ఏం లెక్కించాలి ఇక్కడ? శ్వాసని. ఆనా అంటే శక్తిని తీసుకోవడం, గాలి తీసుకోవడం, శక్తిని తీసుకోవడం అర్థం యాక్చువల్గా. ఆపాన అంటే వదిలేయడం. ఈ రెండు కలిపి ఒకటి కౌంట్, 1 అన్నమాట. మళ్ళీ సెకండ్ అంటే సెకండ్ తీసుకోవడం, వదలడం. అట్లా 100 టైమ్స్ లెక్క పెట్టాలి. మధ్యలో కౌంట్ మిస్ అయింది అనుకోండి, 63 తర్వాత 65 పెట్టామనుకోండి, అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ 1 నుంచి స్టార్ట్ చేయాలి. 1 to 100 లెక్క తప్పకుండా, పుల్లు పోకుండా, ఏమాత్రం తడబడకుండా, మిస్టేక్ లేకుండా కరెక్ట్గా గణించారు అంటే అప్పుడు యూఆర్ ఎలిజిబుల్ ఆనాపాన సతికి. వెరీ సింపుల్. గణన అనేది ప్రాథమికమైన స్టెప్. అది అందరికీ అవసరం లేదు. చాలా డిస్టర్బ్డ్గా, అలజడిగా ఉంది, అస్తవ్యస్తంగా ఉంది, అడ్డదిడ్డంగా ఉంది మైండ్, అంత కన్ఫ్యూజన్లో ఉన్నాను అనే పరిస్థితి ఎవరికైనా ఉన్నట్లయితే వాళ్ళు గణనతో మొదలుపెట్టచ్చు. 1 to 100 అంటే 5 minutesలో అయిపోతుంది. యావరేజ్గా మినిట్కి 15 టైమ్స్ బ్రెత్ అనుకుంటే కూడా 5-6 minutes. నెక్స్ట్ స్టెప్, మీరు కళ్ళు మూసుకొనింటారా, కళ్ళు తెరిచింటారా? ఏది బెటరు? కళ్ళు మూసుకొని వినండి. అట్లా కూర్చోండి, కళ్ళు మూసుకొని వినండి శ్రద్ధగా. నేను ఒకనే కళ్ళు తెరుచుకొని ఉంటాను. కళ్ళు మూసుకొని శ్రద్ధగా వినండి. మాట మీదే ఉంటుంది. మననం, శ్రవణం, మననం రెండే. వెనకాల ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఎక్కడున్న వాళ్ళు అక్కడే కూర్చొని వినండి. అనుగమ నెక్స్ట్ స్టెప్. అనుగమ అంటే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస ఏదైతే ఉందో దాన్ని ప్రత్యేకంగా డిస్టర్బ్ చేయకుండా, మాడిఫై చేయకుండా ఎలా జరుగుతుందో అలా గమనిస్తూ ఉండాలి. కొంచెం ఫాస్ట్గా జరగచ్చు, స్లోగా జరగచ్చు, ఇర్రెగ్యులర్గా జరగచ్చు, ఎక్కువ తక్కువ జరగచ్చు, బాహ్యంగానే జరగచ్చు, రఫ్గా జరగచ్చు, జర్క్స్తో జరగచ్చు, గ్యాప్స్తో జరగచ్చు, రకరకాల రేటు, రకరకాల రిథం, ఇర్రెగ్యులర్గా ఎట్లయినా జరగచ్చు. ఎట్లా జరిగితే అట్లా.
దాన్ని ఏమాత్రం మార్చకుండా, మరల్చకుండా, మీ దృష్టిని మరల్చకుండా తదేకంగా దీన్ని ఆ రకంగా జరగాలి, ఈ రకంగా జరగాలని కోరుకోకుండా ఎలా వెళ్తామంటే అలా గమనిస్తుండాలి. గాలి తీసుకోవడం, గాలి వదలడం, ఇది సెకండ్ స్టెప్. దీన్ని అనుగమ అని పేరు పెట్టారు గౌతమ బుద్ధుల వారు. మూడో స్టెప్ ఉంది, ఎక్కడ గమనించాలి అనే స్టెప్. ఈ స్టెప్ పేరు స్థాపన. స్థాపన అంటే ఒక రెఫరెన్స్ పాయింట్, ఒక పాయింట్ దగ్గర అబ్జర్వ్ చేయాలి. అది ఎక్కడ అబ్జర్వ్ చేయాలి అని ప్రశ్న వేసుకున్నప్పుడు, గౌతమ బుద్ధుడు విగ్రహం మీరు గమనిస్తే ఆయన ఒక చేయి మీద ఒక చేయి పెట్టుకుంటాడు, ఒళ్ళో పెట్టుకుంటాడు. ఆ రెండు చేతుల మధ్యలో, ఆ రెండు చేతులు బొటన వేలు పైకి ఉంటాయి కదా, చేతులు కింద ఉంటాయి. ఆ బొటన వేలు చెయ్యి మధ్యలో గ్యాప్లో అక్కడ గమనించాలి. అంటే నాభి క్రింద భాగంలో వస్తుంది అది. అదే హిరణ్య గర్భక్షేత్రం అంటాం, దాన్ని దావో అంటాం, దాన్ని ధర్మ అంటాం, దాన్ని హారా అంటాం, దాన్ని డాన్షియన్ అంటాం, దాన్ని జిండాన్ అంటాం. రకరకాల పేర్లు ఉన్నాయి దానికి, రకరకాల దేశాల్లో, రకరకాల భాషల్లో. ఆనా, ఆపాన. ఆనా అనేది శక్తి తీసుకోవడము అని చెప్పారు, అంతే, గాలి తీసుకోవడం కాదు. ఉచ్ఛ్వాస తీసుకునేటప్పుడు ఉదరం అంటే కడుపు భాగం కొద్దిగా ముందుకు లేవాలి. గాలి వదిలేటప్పుడు పొట్ట లోపలికి వెళ్తుంది. స్లోగా, బలవంతంగా కాదు, నెమ్మదిగా, చాలా నెమ్మదిగా, ఏ జర్క్ లేకుండా, ఏ గ్యాప్ లేకుండా, స్మూత్గా అక్కడ స్థాపించాలి. హిరణ్య గర్భ అంటే, హిరణ్యం అంటే బంగారు, గర్భ అంటే గర్భస్థ స్థాయి. గర్భం ఎక్కడ ఉంటుంది? బొడ్డు కింద ఉంటుంది. ఆ ప్లేస్లో హిరణ్యం, మన బంగారంతా ఉంటుంది, సువర్ణం అంతా ఉంటుంది, జ్ఞానం అనే సువర్ణం. చైతన్య కేంద్రం అదే. గాలి తీసుకున్నప్పుడు పొట్ట కొద్దిగా లేస్తుంది పైకి, గాలి వదిలేటప్పుడు లోపలికి వెళ్తుంది. ఇక్కడ స్థాపించాలి. మనోనేత్రం అక్కడ పెట్టాలి. మైండ్స్ ఐ అక్కడ పెట్టాలి. నాసిక, నాభి ఒకటి చేయాలి. నాసిక, నాభి ఒకటి అవ్వాలి. ఆనా, ఆపాన ఒకటి కావాలి. ఆనా, ఆపాన రెండు ఒకటైతే దాన్ని సమాన అంటాం. ఆ సమాన అనే స్థితి కుదిరేది ఈ హిరణ్య గర్భక్షేత్రంలోనే. సమాన అంటే ఏది ఉచ్ఛ్వాసం తెలియదు, ఏది నిశ్వాసం తెలియదు, ఏది ఆనా తెలియదు, ఏది ఆపాన తెలియదు. ఆ రెండింటి మధ్య గ్యాప్, ఆనాకి ఆపానకి మధ్య గ్యాప్, ఆపానకి ఆనాకి మధ్య గ్యాప్, ఉచ్ఛ్వాస నిశ్వాస, నిశ్వాస ఉచ్ఛ్వాస మధ్య గ్యాప్. గ్యాప్ వెరీ 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 ఇంపార్టెంట్. ఆపాన అన్నది ఆనా అన్న దానికంటే ఎక్కువ ఇంపార్టెంట్. గాలి వదలడం అన్నది గాలి తీసుకోవడం కంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. గాలి వదిలేటప్పుడు మీ మస్తిష్కంలో ఉన్న ఆలోచనలు, ఆలోచన ధోరణులు, ఆలోచన తరంగాలన్నీ కూడా పూర్తిగా హిరణ్య గర్భక్షేత్రంలో వదిలేయాలి. గాలి వదిలేటప్పుడు చివరి క్షణం నిశ్వాస నుంచి ఉచ్ఛ్వాసగా మారే క్షణం, ఆ క్షణము నిర్వాణ స్థితి, ఎండ్ ఆఫ్ ఎగ్జలేషన్. గాలి వదలడం అనే ప్రక్రియ యొక్క చివరి భాగం, చివరి ఘట్టం, చివరి క్షణం, చివరి మొమెంట్. ఆ మొమెంట్ నిర్వాణతో సమానం. ఆ ఒక్క క్షణం కోసం ఎంటైర్ సైకిల్ ఆఫ్ బ్రెత్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఆ క్షణం పూర్తిగా పొట్ట లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది. అది మన చైతన్య కేంద్ర బిందువు, బిందుస్థానం అక్కడే ఉంటుంది. ఆపాన ఆన కంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆపానలో చివరి క్షణం ఇంకా ఇంపార్టెంట్. 4వ స్టెప్ ఉపలక్షణ. ఉపలక్షణ అంటే శ్వాస శక్తిగా మారే ప్రక్రియ. శ్వాస అంటే గాలి. ఈ గాలి పూర్తిగా శక్తిగా పరిణామం చెందుతుంది. శ్వాస స్వాహ అయిపోతుంది. స్వాహ అయిపోయి శక్తిగా పూర్తిగా మారిపోతుంది. దీన్ని ఉపలక్షణ అంటాం. శ్వాస ఇక్కడ జరగదు, ఇంకా ఆ శ్వాస మూమెంట్ పూర్తిగా శక్తి రూపంగా మారుతుంది. బ్రెత్ అండ్ ఎనర్జీ రెండు ఒకటైపోతుంది ఉపలక్షణ స్టేజ్లో.
ఐదో స్టెప్ పేరు వివర్త. వివర్త అంటే ఆ ఎనర్జీ పూర్తిగా కాన్షియస్నెస్గా మారుతుంది. చైతన్యం, శక్తి పూర్తిగా చైతన్యంగా మారుతుంది. బ్రెత్ ఎనర్జీగా మారుతుంది, దాన్ని ఉపలక్షణ అంటాం. ఎనర్జీ కాస్త కాన్షియస్నెస్గా పడుతుంది, దాన్ని వివర్త అంటాం. అంటే మీరు శ్వాస తీసుకోవడం లేదు, శక్తి కూడా తీసుకోవడం లేదు, చైతన్యమే కదులుతోంది. చైతన్యాన్ని తీసుకుంటున్నారు, చైతన్యాన్ని వదులుతున్నారు. పూర్తి చైతన్యంగా మారిపోయారు మీరు. ఆ స్టేజ్లో వివర్త అనే స్టేజ్ అన్నమాట ఇది. పూర్తి చైతన్యంగా మారిన తర్వాత నెక్స్ట్ స్టెప్, ఆరో స్టెప్ కుశాల మూల అంటాం. కుశాల మూల అంటే ఆ చైతన్యానికి కేంద్రాన్ని పట్టుకుంటాం, ఆ చైతన్యానికి ఉన్న సెంటర్ని పట్టుకుంటాం. అది హిరణ్య గర్భంలో ఉంటుంది, నాభి క్రింద భాగంలో, అంతర్ముఖంగా లోపల, బాహ్యంగా ఉంటుంది అది. దాని కుశాల మూల అంటే మూల చైతన్యాన్ని, చైతన్యం యొక్క కేంద్రాన్ని పట్టుకోవడం. ఈ మూల చైతన్యం ఎప్పుడైతే గట్టిగా పట్టుకుంటామో అప్పుడు ఏడో స్టెప్ స్టార్ట్ అవుతుంది. దాన్ని పరిశుద్ధి అంటాం. పరిశుద్ధి అంటే ప్యూరిఫికేషన్. మైండ్ అంతా ప్యూరిఫై అయిపోతుంది. మన ఆలోచనలు, మన ఫీలింగ్స్, మన నమ్మకాలు, దాని ప్యాటర్న్స్, దాని ధోరణులు అన్నీ కూడా పూర్తిగా సమానంగా తయారవుతాయి. పరిశుద్ధి అని ఏడో స్టెప్. ప్యూరిఫికేషన్ యొక్క పరాకాష్ట ఫైనల్ ఇస్ నిర్వాణ, ఎనిమిదో స్టెప్. నిర్వాణ అంటే గౌతమ బుద్ధుడు పెట్టిన పేరు నిబ్బన. నిర్వాణ అనే పదం బుద్ధుడు వాడలేదు, నిబ్బన అనే పదం వాడాడు పాలీ భాషలో. నిబ్బన అంటే అన్నం ఉడికిన తర్వాత వచ్చే ఆవిరి, దాని నిబ్బన అంటే మన మైండ్ పూర్తిగా ఆవిరి అయిపోవాలి, ఎంప్టీ అయిపోవాలి, పరిశుద్ధి అయిపోవాలి. 100% ప్యూరిఫైడ్ కాన్షియస్నెస్ని నిబ్బన లేకపోతే నిర్వాణ అని చెప్పవచ్చు. ఇది గౌతమ బుద్ధుడు తన పద్ధతిలో నిర్వచించినటువంటి ఆనాపాన స్మృతి లేకపోతే ఆనాపాన సతిలో ఉన్న మార్గాలు, దాంట్లో విభాగాలు. మొదటిది గణన, 2 అనుగమ, 3 స్థాపన, 5 వివర్త, 6 కుశాల మూల, 7 పరిశుద్ధి, 8 నిర్వాణ. ఈ 8 స్టెప్పుల్లో ఆనాపాన సతిని అర్థం చేసుకొని మన జీవిత గమనంలో భాగంగా చేసుకోవాలని చెప్పేసి ఆయన ఊరూరా తిరిగి చెప్పడం జరిగింది. అలాగే ధ్యానం కాకుండా ధ్యానేతర సమయం వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇంకా ధ్యానం కంటే కూడా. ఎందుకంటే ఆ టైంలో మనం ఎనర్జీ ఎక్కువ వేస్ట్ చేస్తుంటాం కాబట్టి ఎనర్జీ ఎక్కువ వేస్ట్ చేయకుండా థాట్స్ని అన్నీ కూడా అబ్జర్వేషన్లో పెట్టుకుంటూ వాటి నుంచి పాఠాలు నేర్చుకుంటూ తక్కువ థాట్స్ థింక్ చేసుకుంటూ తక్కువ ఎనర్జీ వేస్ట్ చేసుకుంటూ దాన్ని జీవించాలని చెప్పేసి ప్రత్యేకంగా ఆయన ప్రబోధించాడు. సో ఇంతటితో నా సందేశంకి స్వస్తి. థ్యాంక్ యూ వెరీ మచ్.